డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం షాహీన్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. శాంక్షన్ తీసుకున్నాం దానికి ర్యాంప్ గురించి. సో ఇట్లా అన్ని కూడా ఒకటి డెవలప్మెంట్ చేస్తున్న సందర్భంలో మరొకసారి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించి గెలిపించారు. ఒకటైతే రెండవది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఎవ్రీ కాలనీలో ఎవ్రీ బస్తీలో ఏదో ఒక డెవలప్మెంట్ అయింది. సబితం వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత అదొక చిన్న వీడియో తీసి అప్లోడ్ చేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఏం వర్క్ అయింది అనేది తెలవాలి. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది ప్రతి రోడ్డు కానీ ప్రతి ట్రైన్ కానీ లేకపోతే లైట్స్ కానీ బస్తీ దవాఖానా కానీ ఒక చిన్న వీడియో తీయండి. ఒక చిన్న వీడియో తీసి ఒక అప్లోడ్ చేయండి. డెఫినెట్గా మనం చేసిన డెవలప్మెంట్ తెలియడానికి అవకాశం ఉంటుంది. అది ఫౌండేషన్ వేసినా కూడా వర్క్ జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి వాటన్నిటిని కూడా మీరే బ్రాండ్ అంబాసిడర్స్గా ప్రచారం బీఆర్ఎస్ పార్టీకి చేయాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి అందరు కూడా కారు గుర్తుకు ఓటు వేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ అందరు కూడా ఏమంటారంటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా సబితా వెంట బలంగా ఉంది అంటారు. ఆ బలంలో జల్పల్లి మున్సిపాలిటీ కూడా ఉంది. ఆ బలంతో కాబట్టి గట్టిగా మనం అందరం కూడా ఇక్కడ అందరూ కూడా ఏమనుకుంటారు, ఇక్కడ చూడగానే భయపడిపోతున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా సబితమ్మ కనిపిస్తుంది. సో కారు గుర్తు కోటేసి గెలిపించండి. థ్యాంక్ యూ.